అమిత్ షా హోంశాఖ మంత్రులు అయినటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ పట్ల చాలా అవమానకరంగా మాట్లాడి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరచడం జరిగింది, భారత ప్రజల్ని అవమానించడం జరిగింది. ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు తగదు. ఈరోజు అంబేద్కర్ పట్ల బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరిందో స్పష్టంగా బయటకు వచ్చింది. ఈరోజు మోడీ దాని మీద ఒక స్పష్టత ఇవ్వటం లేదు. ఈరోజు ఇటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్నే కించపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్నే కించపరిచే విధంగా, ప్రజలను తప్పుదో పట్టించేటువంటి బాధ్యతల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమిత్ షాను ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మెసేజ్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని, చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం, చట్టాన్ని గౌరవించినటువంటి వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హత లేదు. ఇటువంటి వాళ్ళు చట్టసభల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు అనుచిత వ్యాఖ్యలు, అవమానం చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అందుకనే బీజేపీ ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని రాజ్యాంగం వద్దు అని చెప్పేసి ఏది ఆర్ఎస్ఎస్ చెప్తుందో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అవమానపరిచి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అందుకనే దేశ పౌరులందరూ కూడా ఈరోజు అవమానించినట్టు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి వామపక్షాల తరఫున అడుగుతున్నాం. వెంటనే ఈ పదవిలో ఉండడానికి అర్హత లేదు. ఈ నిస్సగ్గుగా ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మోడీ ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఈ మౌనాన్ని విడి ఈరోజు ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి మరి రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకొని ఆయనను ఈరోజు చట్టాన్ని గౌరవించినటువంటి అమిత్ షాను ఆయన మంత్రివర్గం నుంచి కూడా తొలగించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాం. అంబేద్కర్ను చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో అవహేళనగా అమిత్ షా మాట్లాడాడు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మరి బీజేపీ సర్కార్ అమిత్ షాను ఏ రకంగా బర్తరఫ్ చేయాలో ఆలోచించకుండా నిస్సిగ్గుగా మోడీ కూడా అమిత్ షాను సమర్థిస్తున్నాడు. అంటే ఈ భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో లేరు. భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని, మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని ముందు తీసుకుపోవడం కోసమే ఈరోజు అమిత్ షా లాంటి వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే బీజేపీ తీసుకున్నటువంటి విధానం తప్పుడు విధానం. బీజేపీ ఎన్నికల కంటే ముందు వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు, అంబేద్కర్ని మేము మొక్కుతాం, అంబేద్కరే దేవుడు అని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అంబేద్కర్ని అవమానించి రాజ్యాంగం తొలగించాలని చూస్తున్నారు. ఇలా ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంబేద్కర్ని కొలుస్తా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇక్కడ అవహేళన చేసేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాచీన భారత రాజ్యాంగం పేరిట భగవద్గీతను ఇవాళ తెర మీదకి తీసుకురావడంలో భాగంగానే అంబేద్కర్ పైన, ప్రధానంగా భారత రాజ్యాంగం పైన బీజేపీ మనువాద శక్తులు మొత్తం కూడా ముంపేట దాడిని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న రాజ్యసభలో హోంమంత్రి ప్రధానంగా ఇవాళ అంబేద్కర్ పైన హేళన చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సరైనటువంటి కాదు. ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం, భారత రాజ్యాంగాన్ని మొత్తం కనుమరుగు చేయడం కోసం ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. తక్షణమే హోమ్ మినిస్టర్ అమిత్ షా తక్షణమే భారత సమాజానికి క్షమాపణ చెప్పి వైదొలగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నత అయినటువంటి ఒక చట్టసభలో ఈ దేశానికి మరి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళినటువంటి అమిత్ షా హోంమంత్రి గారు ఈరోజు మరి ఎక్కడ కానీ అంబేద్కర్ యొక్క జయంతి కానీ, వర్ధంతి కానీ జరిగినప్పుడు, వేరే కార్యక్రమాలు జరిగినప్పుడు అంబేద్కర్ గారిని మరి ఘనంగా కీర్తించి అదేవిధంగా వాళ్ళని పొగిడి ఈరోజు అమిత్ షా వారు అనేవారు ఈరోజు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈరోజు వాళ్ళు అంబేద్కర్ని ఊకే పొగుడుతూ ఉన్నారు, మీకేం పని లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకు కూడా ఏం పని లేదా మరి ఈరోజు మోడీ 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 అని చెప్పి
జపం చేస్తూ ఉన్నారు. ఈరోజు మోడీ అనేవాడు మరి దేవుడా ఈ దేశానికి? మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు, కానీ అంబేద్కర్ కంటే గొప్పవాడు కాదు మోడీ అనే వ్యక్తి. కాబట్టి ఈ విషయాన్ని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుర్తించుకోవాలి. ఈరోజు అంబేద్కర్ని విస్మరిస్తే, అంబేద్కర్ని అవమానపరిస్తే ఈరోజు బీజేపీ అనేది పుట్టగతులు లేకుండా ఈ దేశంలో లేకుండా పోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.